గోంగూర పులిహోర ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. వేగకపోతే చేదొస్తుందండి, గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ ఆవాలు, టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకొని సిమ్లో పెట్టుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో చిన్న కప్పు నిండా ఆయిల్ వేసుకొని 4 కట్టల గోంగూరాకులు ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని గోంగూర అంతా మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఇందులో వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది కూడా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేయించిన దినుసులు పొడి చేసుకున్న తర్వాత చల్లారిన గోంగూర పేస్ట్ ఇందులో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక చుట్టూ మిక్సీ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, పసుపు వేసుకొని పోపు వేగిన తర్వాత పొడి పొడిగా వండుకున్న రైస్లోకి పోపు అంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం గోంగూర పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకుంటే అంతే, గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.